ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్ టాపిక్ నుంచి ఎగ్జామ్స్కి 1 నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో క్యాలెండర్ టాపిక్ చాలా చిన్నది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇందులో ఓన్లీ 3 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ నేర్చుకుంటే క్యాలెండర్ టాపిక్స్ మొత్తం అయిపోయినట్టే. సో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. సో చూడండి, 1 వీక్కి 7 days ఉంటాయని తెలిస్తే మన 50% సమ్స్ అయిపోయినట్టే. మొత్తం క్యాలెండర్ 50% సమ్స్ వేయించి మనం చేయగలం. సో 7 days అంటే 1 వీక్కి 0 ఆడ్ డేస్. ఇది ఎలా ఆడ్ డేస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, వీక్కి 7 కదా, బై 7 చేయండి. అంటే పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 వస్తే పర్ఫెక్ట్గా డివైడ్ అయినట్టు. సో 0 ఆడ్ డేస్. కింద నార్మల్ ఇయర్, దీన్ని నాన్ లీప్ ఇయర్ అంటారు, జనరల్ ఇయర్ అంటారు. సో జనరల్ ఇయర్కి 365 days ఉంటాయి. 365 daysని 52 weeks కింద డివైడ్ చేయొచ్చు. అండ్ 1 ఆడ్ డే ఉంటుంది. అంటే ఈ 365 రోజులు 52 వారాలు ప్లస్ ఒక ఆడ్ డే మిగిలి ఉంటుంది. సో దాన్ని ఆడ్ డే అంటారు. నెక్స్ట్ లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ చూడండి, లీప్ ఇయర్లో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 366 days ఈక్వల్ టు 52 weeks, అంటే 52 వారాలు ప్లస్ 2 ఆడ్ డేస్ వస్తుంది దీంట్లో. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఓన్లీ ఈ ఆడ్ డేస్ మీదే మనకి మొత్తం క్యాలెండర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఆడ్ డేస్ అయినా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏ సమ్కైనా మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. క్యాలెండర్ టాపిక్ నుంచి డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దానికి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు, ఎటువంటి పేపర్ పెన్ యూజ్ చేయకుండా. సో అవేంటో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ క్వశ్చన్స్కి వస్తే, ఇన్ జనరల్ ఇయర్ స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే బోత్ ఆర్ సేమ్. అంటే నార్మల్ జనరల్ ఇయర్ ఉంటుంది కదా, ఆ జనరల్ ఇయర్లో జనవరి 1 ఏ వారం వస్తుందో December 31 కూడా సేమ్ అదే వారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2015 తీసుకోండి. Jan 1 మండే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇయర్ 2015 December 31 అనేది మండేనే వస్తుంది. అంటే ఇక్కడ January 1 సోమవారం అయినప్పుడు December 31 కూడా సోమవారం అవుతుంది. కానీ లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే ఎండింగ్ డే అనేది రెండు ఒకలా ఉండవు, సేమ్ కాదు. ఎందుకంటే 1 డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2016 తీసుకోండి. Jan 1 మండే వచ్చింది అనుకోండి. సేమ్ 2016లో December 31 అనేది మనకి మండే రాదు, ట్యూస్డే వస్తుంది. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్గా అడుగుతారు. వాడు ఇచ్చింది మనకి లీప్ ఇయర్ కాదని తెలిస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇప్పుడు లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. లీప్ ఇయర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. 4తో డివైడ్ చేస్తే అది లీప్ ఇయర్ కాదు మనకు తెలిసిపోతుంది. అది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏంటంటే, ఇఫ్ ఎనీ నెంబర్ పర్ఫెక్ట్లీ డివైడెడ్ బై 4, ఎనీ ఇయర్ పర్ఫెక్ట్లీ డివైడెడ్ బై 4, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. సో ఇయర్ అనేది నెంబర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 1 ఇయర్ తీసుకుందాం. మనం 2012 తీసుకుందాం. 2012ని 4తో డివైడ్ చేయండి. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది చూడండి, 54. అంటే రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిందంటే పర్ఫెక్ట్గా డివైడ్ అయినట్టు. సో ఇది లీప్ ఇయర్. అలా కాకుండా ఇక్కడ రిమైండర్ 0 కాకుండా 1, 2 ఇదేమైనా వచ్చింది అనుకోండి, అది జనరల్ ఇయర్, అంటే నాన్ లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. సెంచరీ ఇయర్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 16,000 ఇయర్స్, ఇలా సెంచరీ ఇయర్స్ వస్తే ఈ సెంచరీ ఇయర్స్ అనేది 400తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, 2000/400 పర్ఫెక్ట్గా డివైడ్ అయింది. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇది లీప్ ఇయర్ అని మనం చెప్పొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్లో, స్టీల్ ప్లాంట్ ఎగ్జామ్లో ఏమని ఇచ్చారంటే 1800 లీప్ ఇయర్ అవుతుందా అవ్వదని ఇచ్చారు. బాగా అబ్జర్వ్ చేయండి, 1800 అనేది లీప్ ఇయర్ అవుతుందా అవ్వదని ఇచ్చారు. సో 1800 అనేది మనం ఏం చేస్తామంటే, ఈ 400 డివైడ్ చేయాలని తెలియకపోతే, అంటే సెంచరీ ఇయర్ అని మనకు తెలియకపోతే 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే ఇది డివైడ్ అవుతుంది. చూడండి చేద్దాం. 4 4 = 16, 4 50 = 200. ఓకే, పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యింది. అంటే 0 వచ్చింది రిమైండర్, కానీ ఇది లీప్ ఇయర్ కాదు. మనకేమవ్వాలంటే ఈ సెంచరీ ఇయర్స్ అనేవి ఇప్పుడు 400తో పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. చూడండి, 4తో 18 డివైడ్ అవ్వదు. సో ఇది లీప్ ఇయర్ కాదు.
ఇది మనం తెలుసుకోవాలి. ఇదొక నోట్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. లీప్ ఇయర్ అవుతుందో లేదని చెక్ చేసేటప్పుడు అది నార్మల్గా సెంచురీ ఇయర్ కాకపోతే నార్మల్ ఇయర్ అయితే 2012, 2014, 2015 ఇలా అయితే మీరు డైరెక్ట్గా 4తో డివైడ్ చేయొచ్చు. ఇన్ కేస్ అది 2000 అంటే సెంచురీ ఇయర్స్ అయినప్పుడు మాత్రం మనం 400తో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందో లేదో, జీరో రిమైండర్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 400 పర్ఫెక్ట్ డివైడ్ అయినప్పుడు మాత్రమే అది లీప్ ఇయర్ అవుతుంది. అది ఒకసారి మీరు చూసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చి సేమ్ క్యాలెండర్. ఇదేంటంటే క్వశ్చన్లోకి ఇస్తారంటే ఏదో ఒక ఇయర్ ఇచ్చి సేమ్ ఇయర్లాండ్ క్యాలెండర్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2012 ఇచ్చారనుకో, 2012 లాంటి క్యాలెండర్ అంటే 2012లో జాన్ 1 సండే వచ్చినట్టయితే మండే వస్తుంది జాన్ 2. అలా సేమ్ ఇదే సీక్వెన్స్లో ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంకో క్యాలెండర్ వస్తుందని అడుగుతారు. సో అది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది లీప్ ఇయర్ అనుకోండి. సో లీప్ ఇయర్ అయితే సేమ్ లీప్ ఇయర్ క్యాలెండర్ 28 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే 2012 ఇచ్చారు అనుకోండి, ఇదే క్యాలెండర్ అనేది అంటే జాన్ 1 సండే, జాన్ 2 మండే ఎలా వచ్చింది సీక్వెన్స్, ఇదే సీక్వెన్స్లో సేమ్ క్యాలెండర్ డీటో 28 ఇయర్స్ తర్వాత వస్తుంది. అంటే 2040లో ఇదే క్యాలెండర్ వస్తుంది. సో ఇది లీప్ ఇయర్ అయితే. లీప్ ఇయర్ కాకపోతే అంటే ఆఫ్టర్ లీప్ ఇయర్ ఎవ్రీ 6 ఇయర్కి ఒకసారి వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ లీప్ ఇయర్ 2030, 2012 తర్వాత 2013 కదా, 2013. సో 2019లో ఈ క్యాలెండర్ వస్తుంది. అంటే డీటో క్యాలెండర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే క్యాలెండర్ ఇక్కడ వస్తుంది. సేమ్ డేస్, ఏ రోజులు మారో సేమ్ అదే డేస్ అక్కడే ఉంటాయి. బిఫోర్ లీప్ ఇయర్ అంటే ఇప్పుడు చూడండి 2016 అనేది లీప్ ఇయర్ కదా. ఇప్పుడు దీని ముందు ఏముంటుంది? 2015, 2014. సో ఇవి కదా. 2015 క్యాలెండర్ అనేది మళ్ళీ 11 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుంది. అంటే 2026లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. అయితే ఇది మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలాగంటే ఇచ్చిన ఇయర్ని మనం 4తో డివైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2012/4 డివైడ్ అయింది కదా. సో ఇది లీప్ ఇయర్, జీరో రిమైండర్ వచ్చింది కాబట్టి. 2013 తీసుకోండి, డివైడ్ చేయండి. ఈ 13 డివైడ్ చేస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. రిమైండర్ ఎంత వచ్చింది? 1. సో ఇక్కడ ఆన్సర్ 1 వచ్చినట్టయితే, ఈ రిమైండర్ 1 వస్తే ఆ ఇయర్ అనేది 6 ఇయర్స్కి వస్తుంది. అలా కాకుండా 2015 తీసుకోండి, /4 రిమైండర్ 3 or 2 ఏమొచ్చినా సరే, 3 or 2 ఏమొచ్చినా సరే ఆ ఇయర్ అనేది 11 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అంటే ఈజీగా మనం సింపుల్ ఇంకో షార్ట్ కట్ చెప్పాలంటే ఏం లేదు, ఆఫ్టర్ అంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆఫ్టర్ లీప్ ఇయర్ అనేది 6 సంవత్సరాలు అంతే. అలా గుర్తుంచుకుని సరిపోతుంది. ఇదేం చేయ అవసరం లేదు. మీ కాన్సెప్ట్ తెలియాలంటే చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నమాట ఇందాక 2 కాన్సెప్ట్స్ అండ్ ఈ మొత్తం ఈ 5 కలిపి మనం డైరెక్ట్గా ఇచ్చే క్వశ్చన్స్. కాకపోతే క్వశ్చన్స్ చూసి మనం అర్థం చేసుకుని అన్న ఆన్సర్ చేసేయచ్చు. సో ఇవి కాకుండా మనం ఒక 10 seconds క్వశ్చన్ చూసి ఆలోచించి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఇప్పుడు ఉంటాయి. అవి నేను చెప్తాను, అవి ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ మోడల్ టాపిక్స్ అవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ సండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ 24 days? సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఈరోజు ఆదివారం అయితే 24 రోజుల తర్వాత ఏ వారం అవుతుందని అడుగుతున్నారు. సో దీనికి మనం డైరెక్ట్గా జనరల్గా 24 days కౌంట్ చేసుకొని రేపు సండే అలా నెక్స్ట్ డే ఇలా ఈ సీక్వెన్స్లో వెళ్ళి చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 24 days ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ కొంచెం టైం పడినా సరే చేసేయగలం. ఆ 74 days లేదంటే 1 year ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం. సో దీనికి ఎలా చేయాలంటే ఆడ్ డేస్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకోవాలి. సో అలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు? టుడే సండే కదా ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. సో 24 days తర్వాత అన్నారు కదా, ఈ 24ని /7 చేయండి. ఫస్ట్ మనం క్లాస్ స్టార్టింగ్లో ఏం చెప్పాం? 7/7 చేసాం 1 weekకి. సో 0 వచ్చింది కాబట్టి 0 odd days అన్నాం కదా. సో ఇది కూడా అంతే.
7 క్యాన్సిల్ అవుతుంది, 24 0 రిమైండర్. రావట్లేదు. సో 7 24లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు కదా. సో 0 రిమైండర్ రావట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 7 × 3 21. అంటే ఇంకా 3 ఆడ్ డేస్ ఉండిపోయాయి. అంటే 24 నుంచి 21 తీసేసి 3 ఆడ్ డేస్ కదా ఉంటాయి. సో 3 ఆడ్ డేస్. ఈ సండేకి +3 చేయండి. అంటే నెక్స్ట్ డే మండే, ట్యూస్డే, వెన్స్డే అనేది మన ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ 74 తీసుకోండి. 74/7 ఇది క్యాన్సిల్ అవుతుందా? చూడండి, అవ్వట్లేదు. ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 7 times 70 కదా. 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్ అంటే సేమ్ ఈ సండేకి +4 డేస్ యాడ్ చేయండి. సండేకి 4 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది థర్స్డే అవుతుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, సండేకి 4 డేస్ యాడ్ చేస్తే థర్స్డేలాగా అవుతుందో. 3 days బిఫోర్ వెళ్ళండి. 3 days బిఫోర్ సాటర్డే, ఫ్రైడే, థర్స్డే. సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూడండి, +4 అయినా -3 అయినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇది కూడా థర్స్డే కదా. సో ఆన్సర్ ఒకటే కదా. ఇక్కడ కూడా మనకు ఆడ్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. ఆడ్ నెంబర్ కాన్సెప్ట్ అనేది 4 + 3 7. అంటే మనం 4 days ముందుకెళ్ళిన ఒకటే ఆన్సర్ వస్తుంది, 3 days వెనక్కి వచ్చిన ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ లాజిక్ ఎందుకు చెప్పాలంటే, ఇది నెక్స్ట్ నేను ఇంకో సమ్ చెప్తాను, ఆ సమ్ చెప్పినప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ 4 3 బాగానే ఉంది, అక్కడ 1 day బిఫోర్ అని అడుగుతారు. అలాంటప్పుడు మనం 6 days ప్లస్ చేసుకుని ఈజీగా చేసేయచ్చు. లేదంటే మనకి ఏది ఈజీ చేస్తే అది చేసుకోవచ్చు. కాకపోతే ఈ టెక్నిక్ అనేది మీకు తెలియాలి. సో 4 days బిఫోర్ అన్నదే, 3 days ముందైనా అదే డే వస్తుంది. ఇదనమాట. ఇలాగే మనం 1 yearకి ఇచ్చిన, 1 monthకి ఇచ్చిన, ఎలాగిచ్చినా చేయొచ్చు. సో ఇప్పుడు మనం బిఫోర్ డే చూద్దాం. బిఫోర్ డే సమ్స్ ఎలాగిస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇందాట్లో క్వశ్చన్, కాకపోతే ఇక్కడ బిఫోర్ అని అడిగారు. ఇఫ్ టుడే సండే, దెన్ వాట్ డే ఈజ్ బిఫోర్ 24 days. అంటే 24 days ముందు ఏ వారం వస్తుందని అడిగారు క్వశ్చన్లో. ఇందాకలా 24 days తర్వాత ఏ వారం వస్తుందని అడిగారు. ఈ క్వశ్చన్లో 24 days ముందు ఏ వారం వస్తుందని అడిగారు. సేమ్ ఇందట్లానే రిమైండర్ 3. సో సండేకి 3 days బ్యాక్ రావాలి. ఇప్పుడు బిఫోర్ అడిగారు కదా, 3 days -3 చేయండి. ఇక్కడ -3 చేయడం కొంచెం కష్టం. సో +4 చేసుకుందాం. ఇందాక నేను ప్రీవియస్ టెక్నిక్ చెప్పాను కదా, 2 7 అవుతున్నాయి కదా. సో మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు. లేదంటే మీరు మైనస్ చేసుకోగలిగితే అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్లస్ అని చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లస్ చేయడం చెప్తున్నాను. +4 సేమ్ అలాగే మనకి +4 చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది -3 కన్నా. సో +4 మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. 4th డే ఏమొచ్చింది? థర్స్డే వచ్చింది. సో థర్స్డే. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, 74 days కూడా చేయొచ్చు అలాగే. ఇప్పుడు మనం 21 days చూద్దాం. ఆఫ్టర్ 21 days, ఆఫ్టర్ 21 daysకి /7 చేయండి. రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు సేమ్ డే సండే అని ఇచ్చారు కదా క్వశ్చన్లో, +0 అంటే సేమ్ డే. 21 days తర్వాత కూడా సండేనే వస్తుంది. అదే 21 days బిఫోర్ అడిగారు అనుకోండి, సేమ్ రిమైండర్ 0, సండే -0, సేమ్ డే సండే. అంటే 7th ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి, పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యి 0 రిమైండర్ వచ్చి ఉంటే, అంటే 0 ఆడ్ డేస్ వస్తే సేమ్ డేనే వస్తుంది. అది సండే అయితే సండే, మండే అయితే మండే, అది ఇచ్చిన క్వశ్చన్లు ఏముంటే అదే వస్తుంది. ఓకేనా. ఇక్కడ కాన్సెప్ట్ అంతా డిపెండ్ అయ్యి ఉండేది ఓన్లీ ఆడ్ డేస్. మీకు ఈ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే
ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మన సేమ్ ఇలాంటిది ఇంకో మోడల్ సమ్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ఏ మంత్ ఈజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద డే 25th డే ఆఫ్ సేమ్ మంత్. ఫస్ట్ డే అనేది ఒక మంత్లో మండే అయితే 25th డే 24th డే సేమ్ మంత్ ఏ డే వస్తుందని అడిగారు. ఒక మంత్లో ఫస్ట్ రోజు అనేది సోమవారం అయిందండి. అదే 24వ రోజు అదే మంత్లో ఏ రోజు వస్తుందని అడిగారు. తెలుగులో అయితే ఇది క్వశ్చన్. సో దీనికి మనం ఇందాక మనం మోడల్ చేసాం కదా, అది కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు. సేమ్ ఒకలా ఉండే, కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 25th డే అని అడిగారు, ఫస్ట్ డే అని మెన్షన్ చేసి 24th డే అని అడిగారు. 24th డే అడిగారు కదా. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 24 డేస్ తర్వాత రోజు అడిగారు. ఇక్కడ ఆ 24th డేనే అడిగారు, అంటే అదే రోజు అడిగారు. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఇందాట్లో ఇక్కడ 24/7 చేయకూడదు, ఇది మిస్టేక్. ఇక్కడ మనం ఏం చేయాలంటే 24 - 1, ఎందుకంటే అదే రోజు అడిగారు కాబట్టి 23. ఇప్పుడు ఈ 23ని by 7 చేయండి, రిమైండర్ 2. సో సండేకి 2 యాడ్ చేయండి, అంటే 2 odd days యాడ్ చేస్తే ట్యూస్డే, వెన్స్డే. సో వెన్స్డే అనేది ఆన్సర్. ఇలానే బిఫోర్ 24 days అడిగితే చేయొచ్చు యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే 25th డే అడిగారా, లేదంటే 24th డే అడిగారా, లేదంటే మనకి ఆఫ్టర్ 24 days అడిగారా, ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. డిఫరెన్స్ అనేది ఈ రెండింటి సమ్లో డిఫరెన్స్ అనేది ఇది ఒకటే. 24th డే అడిగితే ఇలా చేయాలి, ఆఫ్టర్ 24 days లేదా బిఫోర్ 24 days ఇలా ఏది అడిగినా 1 year అడిగినా సరే ఇలా చేయాలి. సో ఇది కాన్సెప్ట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. అదే ఇక్కడ 24 days అడిగారు కదా, 28th డే అడిగారు అనుకోండి. సేమ్ 28 - 1 డే 27. ఇక్కడ చూడండి, 27/7 రిమైండర్ 6 మీన్స్ 6 odd days. 6 odd days అంటే మండే +6 కొంచెం కష్టం. సో 1 డే అంటే +1 చేస్తే 7 అవుతుంది కదా, ఇక్కడ మైనస్ చేద్దాం దాన్ని. 1 day బిఫోర్ ఈజీగా చెప్పొచ్చు సండే అని. ఇక్కడ కూడా చేయండి, సేమ్ డేనే వస్తుంది. సో మన ఈ క్యాలిక్యులేషన్ ఇందాక చెప్పిన ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. 6 days బిఫోర్ అన్న ఒకటే, 1 day 6 days ఆఫ్టర్ అన్న ఒకటే, 1 day బిఫోర్ అన్న ఒకటే. సో 6 + 1 7 కాబట్టి ఆడ్ డేస్ కోడ్ కాబట్టి. ఓకే, ఇలా చేయొచ్చు ఈ మోడల్స్. కాకపోతే మనం డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది ఈ రెండు సమ్లో ఫస్ట్ 24th డే అడిగితే ఇలా చేయాలి, ఎగ్జాక్ట్ ఆ రోజు అడిగితే ఇలా చేయాలి, ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత అడిగితే ఇలా చేయాలి. ఓకేనా? ఫ్రెండ్స్ ఈ మోడల్ చూడండి, సేమ్ ఇది కూడా ఇందాట్లానే. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారంటే విత్ ఇయర్స్ ఇచ్చారు. ఇందాక డైరెక్ట్గా డేస్ అని అడిగేశారు, ఇక్కడ విత్ ఇయర్ అండ్ డేట్ కూడా ఇచ్చారు. సో మనం కొంచెం కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, అది ఒకటే. దీని ఎలా చేయాలి చెప్తాను చూడండి. April 20 అన్నారు కదా, April 20 నుంచి మొదలవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటి చూడండి ఇప్పుడు. ఇఫ్ 20th April 1997 ఈజ్ సండే, దెన్ 31st May 1997 ఈజ్ వాట్ డే. అంటే 1997 ఏప్రిల్ 20 ఆదివారం అయితే 1997 అదే సంవత్సరం మే 31 ఏ రోజు వస్తుందని అడిగారు క్వశ్చన్. అయితే దీన్ని ఇందాక మనం ఆడ్ డేస్లోనే చేయొచ్చు. చూడండి, 20 తర్వాత కదా, ఎన్ని డేస్ ఉంటే 20 తర్వాత 30 అంటే 10, ఏప్రిల్ 30 కాబట్టి 10కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయండి. by 7 చేస్తే ఆడ్ డేస్ వచ్చేస్తాయి కదా, 3 odd days. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే, డైరెక్ట్ మే కాబట్టి మే కూడా 7 చేసేయండి, 31/7.
దీనికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? యాక్చువల్గా మనకి 7 4 28 కదా, 28 ప్లస్ 3, సో 3 ఆడ్ డేస్. అంటే ఎక్స్ట్రా ప్లస్ కాబట్టి 3 ఆడ్ డేస్ ఉన్నాయి, ఎక్స్ట్రా 3 రోజులు ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో ఇది 2 ప్లస్ చేయండి, 3 + 3 అంటే 6 డేస్ ఆడ్ డేస్ మనకు వచ్చాయి. సో ఈ 6 డేస్ని సండేకి యాడ్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా సండే అని, సండే ప్లస్ 6 డేస్, ఆర్ 1 డే బ్యాక్ వెళ్ళొచ్చు మీరు, ఏదైనా 7 అవుతుంది కదా. సండే ఓన్లీ పోనీ ఇలాగే చేయండి. సాటర్డే, సండే ప్లస్ 6 సాటర్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 5 అయినాయి కదా, లాస్ట్ 6th సాటర్డే, ఆర్ 1 డే బిఫోర్ అయినా సరిపోతుంది. అంటే మన ఇంత లాజిక్ ఒకటి చెప్పాం కదా అలా. ఇక్కడ సేమ్ అంటే దగ్గర మంత్స్ ఇచ్చారు కాబట్టి అదే కొంచెం లాంగ్గా చేద్దాం, సేమ్ ఇదే చేద్దాం, కాకపోతే ఒక మంత్ పెంచుదాం. డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 April 1997, సేమ్. ఆగస్ట్ తీసుకుందాం ఇప్పుడు, అంటే కొంచెం మంత్స్ పెరిగాయి కదా, ఇది ఎలా చేయాలని. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అట్లానే 10 వస్తుంది కాబట్టి 10కి 3 అని తెలుసు, ఏప్రిల్కి ఆడ్ డేస్ 3 ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ దీనికి చూడండి, ఏప్రిల్ తర్వాత మేకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అది మనకి ఇంపార్టెంట్. సో మేకి అది కూడా చేయండి, 31/7, 3 ఆడ్ డేస్ ఉంటాయి. దీనికి మనం గుర్తుంచుకోవడం ఎలాగంటే 31 డేస్ ఇయర్లో 31 డేస్ ఏ మంత్స్కి ఉన్నాయో ఆ మంత్స్ అన్నింటికి ఆడ్ డేస్ 3 వస్తాయి. 31 డేస్ ఉన్న ప్రతి మంత్కి 3 ఆడ్ డేస్ వస్తాయి. అలాగే 30 డేస్ ఉన్న ప్రతి మంత్కి 2 ఆడ్ డేస్ వస్తాయి. అంతే, డైరెక్ట్గా మనం ఆన్సర్ వేసేయచ్చు. సో ఇక్కడ మే కదా, మేకి +3, మే తర్వాత జూన్కి చూడండి, జూన్కి ఎన్ని రోజులు వస్తాయి? జూన్కి నార్మల్గా ఎలా ఉంటాయి, 30 డేస్ ఉంటాయి, అంటే +2 అని చెప్పాను కదా, ఆడ్ డేస్ +2. జూలైకి ఎన్ని ఉంటాయి? జూలై 31 డేస్, 31 డేస్ అయితే 3. ఆగస్ట్ ఇక్కడ ఆగస్ట్ చూడండి, ఆగస్ట్ ఫుల్ డేస్ ఇవ్వలేదు అక్కడ, సారీ ఫుల్ డేస్ ఇవ్వలేదు. సో 24 డేస్ ఇచ్చారు కాబట్టి మనం 24/7 చేయాలి. ఇక్కడ ఆడ్ డేస్ ఉన్నాయి, రిమైండర్ 3 ఉంటుంది. సో ఈ 3ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. అదే 31 డేస్ ఇచ్చారనుకోండి, ఆగస్ట్ 31 వరకు హండ్రెడ్ చేయమంటే మనం ఖచ్చితంగా 31/7 అని చేయాలి, అప్పుడు కూడా 3 వస్తుంది. కాకపోతే మనకి ఎక్కడి వరకు అడిగారు అక్కడ వరకు చేయాలి. ఇక్కడ 24 ఇచ్చారు కాబట్టి 3 వచ్చింది, ఇక్కడ 31 కూడా 3 వచ్చింది, సరిపోయింది. కాకపోతే ఇక్కడ 21 ఇచ్చారనుకోండి, అప్పుడు 21/7 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి అక్కడ 0 వస్తుంది. సో ఇక్కడ మనం 0 తీసుకోవాలి. ఇక్కడ 24కి సరిపోయింది కాబట్టి యాడ్ చేస్తాం. సో మొత్తం యాడ్ చేయండి, 3 3 6 6 6 6 12 +2 14. సో 14 వచ్చింది కదా, 14/7 మళ్ళీ చేయాలి మనం. మళ్ళీ ఇందులో కూడా ఆడ్ డేస్ వస్తాయి కదా, 14 డేస్ వచ్చాయి, 14 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మళ్ళీ. సో 2 సార్ ఎగ్జాక్ట్ కట్ అవుతుంది. సో ఆడ్ డేస్ 0 ఉంటాయి. సో 0 ఆడ్ డేస్ అంటే మనకి అక్కడ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు ఇందాక, సండే అని ఇచ్చారు కదా, సండే ఈ క్వశ్చన్లో చూడండి, సండే అని ఇచ్చారు ఇక్కడ మనకి. సో సండే +0 అంటే సండేనే, సేమ్ అదే ఆన్సర్. సో ఇలాగనమాట మనకి ఇచ్చిన మంత్స్ బట్టి దాని ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం, డైరెక్ట్ చేసుకోవడం అయితే బాగుంటుంది అనమాట. ఇదే సంబంధం మనం వేరేలా కూడా చేయొచ్చు, కాకపోతే అది లెంతీ ప్రాసెస్. అంటే దీనికి మంత్ కోడ్, ఇయర్ కోడ్ ఉంటుంది, అది చేయొచ్చు, కాకపోతే అది లెంతీ ప్రాసెస్ అయిపోతుంది, అందులో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదైతే డైరెక్ట్ మెథడ్, వితిన్ 10 secondsలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందరూ ఈ మెథడ్ ఫాలో అవ్వడం బెటర్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డేస్ ఆర్ ఇన్ n weeks and days, అంటే n weeks and daysకి ఎన్ని రోజులు ఉంటాయని అడిగారు అనమాట క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. యాక్చువల్గా మనం n weeks అంటే సమ్ ఎగ్జాంపుల్ అది వేరియబుల్ కాబట్టి n అని తీసుకున్నారు. వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? 7 days కదా. సో 7 × n చేయండి, ఎంత? 7n. n ప్లస్ అలా ఏం చెప్పారంటే ఇంకో n days అన్నారు. ఈ n weeksకి n days యాడ్ చేయాలి మనం. సో +n days,
8n అయింది కదా. సో n ప్లస్లో వేరియబుల్ అలా ఎంత ఇస్తే అంత తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇది ఉంచవచ్చు. అంటే ఇది ఒక ఇండియా బిక్స్ అనే వెబ్సైట్లో ఇది ఇచ్చారు ఇలా. సో అది చూసి మీకు చెప్తున్నాను. సో ఇవి ఇలాంటివన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. మనకు కన్ఫ్యూజ్ అవ్వసరం లేదు. వేరియబుల్ వస్తే వేరియబుల్ డైరెక్ట్ ఉంచి వేసేయచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం అసలు వదలకండి, డైరెక్ట్ ఆన్సర్లే ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ జాగ్రత్త చూసి వేసుకోవచ్చు. అసలు ఈ క్యాలెండర్ టాపిక్ అంటేనే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు మ్యాక్సిమం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇవన్నీ తెలిస్తేనే. సో మనకి ప్రాసెస్ అంతా మీరు తెలుసుకోండి ఫస్ట్ ఈజీగా. ఇంతకుముందు చెప్పాను కదా 5 డైరెక్ట్ క్వశ్చన్స్. సో అవి కూడా చూడండి ఇంకొకసారి, చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక సమ్ చెప్తాను, ఆ సమ్ కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇయర్ కోడ్, మంత్ కోడ్ ఇవి ఉంటాయి కదా అవి. అంటే మీ బర్త్డే ఎప్పుడు వచ్చింది ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ వీక్ ఏంటి, ఆ డే ఏంటి, అలా అనమాట. దానికోసం అని దానికి కొంచెం సమ్, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కొంచెం సమ్ చేయాలి. అది ఎక్కువ టైం పడదు, వితిన్ 30 సెకండ్స్లో ఆ సమ్ అయిపోతుంది. సో మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంకా త్వరగా చేయొచ్చు. ఆ మోడల్ చూద్దాం, అదే ఫైనల్ మోడల్. ఆ మోడల్తో ఇంకా అయిపోయినట్టే క్యాలెండర్ సమ్స్. ఫ్రెండ్స్, ఈ మోడల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే ఏ రోజు వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే డే, ఆ వారం ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి, ఇలాంటి మెథడ్ సమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ కోడింగ్స్ బాగా యూజ్ అవుతాయి. సో డే కోడింగ్ చూద్దాం ఫస్ట్. డే కోడింగ్ అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఇప్పటివరకు మనం చేసాం కదా, సేమ్ అదే. సండే అయితే 0, మండే 1, అలా 6 వరకు. ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6, 0 నుంచి 6 వరకు ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి 1200 నుంచి 1299, అంటే 1200 నుంచి 1299 ఇయర్స్ వరకు 6 దీని కోడ్. అలా ప్రతి సెంచరీకి కోడ్స్ మారుతూ ఉంటాయి. 6420 ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈవెన్ నెంబర్స్ వచ్చాయి 6420, ఇవే రిపీట్ అవుతుంటాయి ప్రతిదానికి. సో ఇది మనం ఎలా గుర్తుంచుకోవాలంటే ఏం చదవసరం, డైరెక్ట్ గుర్తుంచుకోవచ్చు. 1600 చూడండి, 1600 దగ్గర 6 కోడ్. ఇంకా బాగా గుర్తుంచుకోవాలంటే 6 చూడండి, 6 వచ్చిందే 6 వస్తుంది. సో ఇక్కడి నుంచి కిందకి రండి. 1600 ఈ సెంచరీ అయిపోయింది కదా. ఇప్పుడు 17th సెంచరీకి 1700 శతాబ్దానికి 4. నెక్స్ట్ 18th సెంచరీ 2, 19th సెంచరీ నుంచి 1999 వరకు 0. సేమ్ ఇదే రిపీట్ అవుతుంది కిందకి కూడా. చూడండి 2099 వరకు 6. సో ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే పైకి వెళ్తుంది. 6 తర్వాత 4 కదా, 6 ముందు 0, ఇలా అనమాట. మనకు మ్యాక్సిమం ఇది అడుగుతుంటారు సమ్స్లో, మ్యాక్సిమం ఇవే ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది ఎక్కువ, అంటే 0 డైరెక్ట్గా వేసేయచ్చు, ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంత్ కోడ్స్. మంత్ కోడ్ ఏంటంటే 12 మంత్స్ ఉంటాయి కదా, 12 మంత్స్కి 12 డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్ ఏంటంటే ఫస్ట్ చూడండి 3 డివైడ్ చేయండి, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అంటే నేను ఎలా నేర్చుకున్నాను మీకు ఈజీ కాదు చూడండి. ఫస్ట్ 3 కోడింగ్స్ నేర్చుకోండి. జనవరి 0, ఫెబ్ 3, మార్చ్ 3, 033. నెక్స్ట్ ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, 614, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 3, నవంబర్ 3, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. సో ఇక్కడ చూడండి ఈ 3 లాస్ట్, ఈ 3 ఒకలా ఉంటాయి, ఈ 3 ఒకలా ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేయండి. 033, 03 యాజ్ ఈజ్, ఈ 2. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 వచ్చింది, అంతే డిఫరెన్స్. ఇక్కడ చూడండి 6, 6, 1 + 1 2, 4 + 1 5. నేనైతే ఇలా గుర్తుంచుకున్నాను, మీరైతే మీకు నచ్చినట్టు గుర్తుంచుకోవచ్చు. 033, 614, 625, 035, ఇలా ఈజీ గుర్తుంచుకోవచ్చు. పెద్ద కష్టపడే అవసరం లేదు దీనికి. సో ఇప్పటివరకు మన వీడియో ఎవరైనా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనకి ఈ వీడియో నచ్చుంటే
ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. సో కొంచెం షేర్ చేయండి దీన్ని. మీరు జాగ్రత్తగా ఈ కోడింగ్స్ అన్నీ నీట్గా బుక్లో రాసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుంచి, ఈ మోడల్ నుంచి. ఆ మోడల్ క్వశ్చన్ నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు బాగా యూజ్ చేసి ఓన్లీ ఇవి మాత్రమే మీరు యూజ్ చేయండి. డిఫరెంట్ కోడింగ్స్ ఉంటాయి, కోడింగ్స్ ఏం అవసరం లేదు. ఆ కోడింగ్స్కి మళ్ళీ సమ్స్ బట్టి మారిపోతుంటాయి కోడింగ్స్, అలాగే మీరు వరి అవ్వద్దు. సో ఇవి మాత్రం గుర్తుంచుకోండి. ఇలా ఈ మంత్ కోడ్, మన ఇయర్ కోడ్స్, మన డే కోడ్స్, ఇవి మాత్రం చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంకెటువంటి కోడ్స్ మీకు చూడవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇస్తాడు 20 ఏప్రిల్ 1997. ఆ డే ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఆ రోజు ఏ వారం వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటారు. దానికి హాట్ డే ఫార్ములా ఇది. అయితే ఇది చూడండి, ఈ ఫార్ములా ఏంటో, డేట్ వాడిచ్చిన డేటు ప్లస్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. వాడిచ్చిన ఇయర్లో నెంబర్ ఆఫ్ మొత్తం ఎంత ఉందో చూడాలి బై 7. ఓకేనా? ఈ సెంచరీ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చూసి బై 7 చేయాలి టోటల్ వచ్చిన దానికి. ఈ ఫార్ములా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సమ్ చేద్దాం. మన కోడింగ్స్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం కదా, కోడింగ్ చూద్దాం. కోడింగ్ చూసి మనం జాగ్రత్తగా ఆన్సర్ ఇది గుర్తుంటే మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఆన్సర్. సో చూడండి, ఫస్ట్ డేట్ ఏమి ఇచ్చారు, 20 కదా. 20 ప్లస్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ 97 ప్లస్ మంత్ కోడ్. మంత్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏప్రిల్ కదా. ఏప్రిల్ అంటే చూడండి 6 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, మంత్ కోడ్ 033 అండ్ ఏప్రిల్ 6. సో ఇలా మనం కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా అవి మనకు వచ్చేస్తుంటాయి. సో ప్లస్ 6 అండ్ మంత్ కోడ్ అయిపోయింది కదా. ఇయర్ కోడ్ 9 డేస్ కదా. 9 డేస్లో 0 వస్తుందని చెప్పాను. 0 ఎక్కువ ఇది వేస్తుంటారు మన సమ్స్ కూడా. సో 0. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 1997 కదా ఇచ్చింది, లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే సరిపోతుంది. 1997 బై 4 చేయండి. 24 టైమ్స్ కట్ అవుతుంది చూడండి. అండ్ రిమైండర్ 1 ఉంటుంది, అంటే 96 అవుతుంది కదా. 4 జా 96, రిమైండర్ 1. అంటే ఈ 1 అనేది లీప్ ఇయర్ కాదు, 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో ఈ 24ని జాగ్రత్త చూడండి, 97 బై 4 చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 24 వస్తాయి లీప్ ఇయర్స్. సో ఈ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనేది 24 ఇక్కడ వేయాలి, హోల్ బై 7. అంటే ఆడ్ డేస్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బై 7 ఈ ఫార్ములా బట్టి. ఈ ఫార్ములా మీరు చూడండి, ఈ ఫార్ములా బట్టి వస్తుంది ఇది. సో ఇలా ఈ పై 1 యాడ్ చేయండి. 24 ప్లస్ 6 30 ప్లస్ 20 50 ప్లస్ 97 147 బై 7. సో ఎగ్జాక్ట్గా చూడండి, క్యాన్స్ 21 టైమ్స్ కట్ అవుతుంది కదా. సో రిమైండర్ 0. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, రిమైండర్ 0 కదా. మనకి 0 అనేది ఆడ్ డేస్లో దేనికి కోడింగ్ 0 చూడండి. డేస్లో ఇక్కడ సండే అనేది 0. సో మన ఆన్సర్ అనేది సండే. సో మీరు ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ డేట్ తర్వాత ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ మళ్ళీ మంత్ వస్తుంది. డేట్ అయిపోయిన తర్వాత మంత్ కదా వస్తుంది, మంత్ కోడ్. సో మంత్ తర్వాత ఇయర్, తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, డేట్, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్, మంత్ కోడ్,
ఇయర్ కోడ్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, అంతే. ఫస్ట్ డేట్ ఇయర్, మంత్ ఇయర్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, అంటే ఈ 5/7. అంటే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆడ్ డేట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైరెక్ట్ మన ఇక్కడ కోడింగ్ ఉంది కదా, కోడ్స్లో 0 దేనికి వచ్చింది చూస్తాం. 0 వస్తే 0, 1 వస్తే 1, 2 వస్తే 2, దేనికి వస్తే అది వేస్తారు, అంతే. సో ఇది కొంచెం కష్టం ఇంతకుముందు చేసిన దానికన్నా. కాకపోతే మనకి కోడింగ్స్ అనేవి తెలిసిపోయింటే గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. అదేంటంటే లీప్ ఇయర్ అయితే, మనకి ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే మనకు వచ్చిన ఆన్సర్లోంచి -1 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చింది కదా, -1 చేయాలి. అంటే ఇచ్చిన డే సండే -1 అంటే సాటర్డే అవుతుంది. అదేంటి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చారు, 20 జాన్ 1996. ఇది లీప్ ఇయర్ కదా, ఇందాక చెప్పినట్టు మనకు వచ్చిన ఆడ్ డేస్ నుంచి -1 చేయాలి. ఎందుకంటే లీప్ ఇయర్స్కి మనకి 1/4 డే బిఫోర్ నాన్ లీప్ ఇయర్ యాడ్ అవుతాయి కాబట్టి జాన్ ఫెబ్ మంత్స్ ఇచ్చిన ప్రతిసారి ఇక్కడ చూడండి జాన్ ఫెబ్ ఈ 2 మంత్స్ ఇస్తే మనం ఏం చేయాలంటే వచ్చిన ఆన్సర్కి -1 చేయాలి. ఇక్కడ చూద్దాం సేమ్ ఇందట్లాగే. ఫస్ట్ ఏంటి కోడింగ్, మన ఫార్ములా డైరెక్ట్గా ఆడ్ డేస్ ఫార్ములా వేసేస్తాం. డేట్ 20 ప్లస్ జాన్ కోడింగ్ 0 కదా, మంత్ కోడ్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ చేద్దాం 96 ప్లస్ మంత్ కోడ్ 0. నెక్స్ట్ ఇయర్ కోడ్ 90s కదా, 90s కూడా 0నే, ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆల్రెడీ మనం 97 చేసాం కదా, 96 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో రిమైండర్ 0 కదా, ఇక్కడ చూడండి రిమైండర్ 0 వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇంత 97 చేసినప్పుడు మనకి ఏమైంది 1 వచ్చింది కదా, సో ఇక్కడ డైరెక్ట్ 96 వస్తుంది. 24 4 జా 96 కదా, అంటే 24 వస్తాయి. మనం చిన్నప్పుడు లెక్కలు చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 24 కదా, 24 హోల్ బై 7 days. ఇప్పుడు చూడండి టోటల్ ఎంత అయింది, 140. సో 20 జార్ అంటే రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ, రిమైండర్ 0. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. 0 అంటే ఏంటి, ఇక్కడ మనకి 0 అంటే సండే. మన డే కోడింగ్ చూడండి, 0 అంటే ఏంటి, ఇక్కడ మీకు చూడండి 0 అంటే సండే. ఇంతలో కూడా 0 వచ్చింది, ఇక్కడ కూడా సండేనే వచ్చింది. సో ఇప్పుడు -1 చేయండి, దీనికి -1 చేయాలి. ఫిబ్రవరి జనవరి వచ్చినప్పుడు మాత్రం మనం చెప్పాం కదా, అది లీప్ ఇయర్ అయితే ఇచ్చిన క్వశ్చన్ -1 చేయాలని. సో ఆన్సర్ ఇక్కడ సాటర్డే. సో ముందు మనకు లీప్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయర్ అయిందా లేదా, అది లీప్ ఇయర్ కాదు చెక్ చేసుకుంటాం. ఒకవేళ అది లీప్ ఇయర్ కాకపోతే ఓకేనా, ఒకవేళ అది లీప్ ఇయర్ కాకపోతే డైరెక్ట్ అక్కడ ఇచ్చిన ఆన్సర్, మనకు వచ్చిన ఆన్సర్నే డే కోడింగ్స్ చూసి ఆన్సర్ వేసేయచ్చు. ఒకవేళ అది లీప్ ఇయర్ అయితే అందులో ఫిబ్రవరి జనవరి అయి ఉంటే మంత్స్, డైరెక్ట్గా మనం 1 డే అనేది మేనేజ్ చేయాలి. సో ఇది ఈ 2 మెథడ్, ఈ 2 టాపిక్స్. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఇచ్చేది ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఇవ్వరు, డేట్స్ ఇవ్వరు. ఇలా డేట్ ఇవ్వకుండా ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఆ డే ఏంటి అంటే ఆ వారం ఏంటి అని అడుగుతారు. ఈ మధ్య క్వశ్చన్స్ కొన్ని ఎలాగ అడుగుతున్నారు అంటే మనకు తెలిసి ఉండాలి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందని, అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలం. అది సేమ్ ఈ మెథడ్ యూజ్ చేసుకొని. సో ఇది వేసి మన దీనికి డే కోడింగ్ మంత్ కోడింగ్ ఈ ఫార్ములా వేసి డైరెక్ట్గా ఆన్సర్ చేయగలం. సో మీరు ఇది ట్రై చేయండి, లేదంటే ఇది వద్దు. డేట్ తెలిసిపోయింది, డేట్ తెలుసు కదా మనకి. సో 2020 రిపబ్లిక్ డే ఏ రోజు వచ్చిందో చెప్పండి, డే ఏంటో చెప్పండి. అలాగే 2021లో రిపబ్లిక్ డే ఏ రోజు వస్తుందో చెప్పండి, ఓకేనా?
సో ఇది నా కామెంట్లో మీరు చేసి పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరికైనా యూజ్ అవుతుంది, కొత్త కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఒక సీక్వెన్స్లో వెళ్ళాలనుకుంటే వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మెథడ్లో ఇంకా సమ్స్ ఉంటాయి, మీరు సమ్స్ ట్రై చేయండి. అందులో మీకు ఏం డౌట్ వస్తే నా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మళ్ళీ వాటికి ఆన్సర్ చేసి పెడతాను. అండ్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన సమ్ చేసేటప్పుడు మాత్రం మనకు ఈ సమ్స్ అంటే ఈ మోడల్ చేసేటప్పుడు మన కోడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోడింగ్స్ మాత్రం మీరు మర్చిపోవద్దు. అంటే నేను ఎలా గుర్తుంచుకున్నాను, నా షార్ట్కట్ నేను చెప్పాను. మీకు నచ్చినట్టు మీరు ఏదైనా షార్ట్కట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నా షార్ట్కట్ నచ్చితే సేమ్ ఇదే ఫాలో అవ్వచ్చు. బట్ కోడింగ్స్ మాత్రం ఇలాంటి సమ్స్కి మర్చిపోవద్దు. అండ్ ఇంకోటి, మనకి ఇలా రిపబ్లిక్ డే అవి ఇస్తుంటారు, ఇండిపెండెన్స్ డే అని. అవి కూడా మనకు ఒక్కోసారి అంటే జనరల్ నాలెడ్జ్ కూడా మనకు గుర్తుండాలి కదా, అది గుర్తుంచుంటే ఇలాంటి వాటికి ఆన్సర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.